ఓకేనా. నంబర్ తీసుకొని నన్ను ఇష్టం ఉన్నట్టు వేసుకుంటున్నావు. అనవసరంగా మిమ్మల్ని పెళ్లి చేసుకొని తను ఎంత టార్చర్ అనుభవిస్తుంది. నిన్ను కాకుండా ఇంకా వేరే వాళ్ళని చేసుకుంటే తనకి ఎంత మంచి ఫ్యూచర్ ఉంది అసలు. కానీ ఇట్లా మీ కుటుంబం మీదనే చేసి వాళ్ళని బాధ పెట్టడం నాకు నచ్చట్లే బ్రదర్. నాకు చేతన కాడికి ఏదైనా చేపిస్తా నీ వీడియోలో అయిపోయే వరకు చేసుకోవాలా. నేను నా వైఫ్ని 2011 నుంచి లవ్ చేస్తున్నాను. నీకు చాలా నేను కష్టం పెడుతున్నా అంట. నీకేమైనా కష్టం పెట్టినా? నువ్వేమనిరా ఊషకంటే ఏమో నువ్వు మొగను ఏమో పెట్టుకుంటావు. నాకెందుకు మమ్మీ మీరు అట్లా అనుకుని మమ్మీ జనాలు సీరియస్ తీసుకుంటున్నాడు. నీకు కొడుకుగా ఉట్టడం నేను శాపం అనిపిస్తే మాత్రం చెప్పేసి నేను ఇక అన్నీ ఆపిస్తాను మమ్మీ. సో గైజ్ వీడియో మాత్రం స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూడండి ప్లీజ్. నేను ఎప్పుడు అడగలేదు నా వీడియో స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూడండి అని చెప్పేసి. ఒకటి ఏంటంటే నేను నా ఫ్యామిలీని ఇబ్బంది పెడుతున్నా అని చెప్పేసి చాలా కామెంట్స్ వచ్చాయి. ఇట్స్ ఓకే, నేను కామెంట్స్ ఇప్పుడు పట్టించుకోను. ఎందుకంటే సోషల్ మీడియాలో ఉన్నప్పుడు కామెంట్స్ అనేది కామన్. నెగిటివ్ కామెంట్స్ వస్తాయి, పాజిటివ్ కామెంట్స్ వస్తాయి. అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే నా నంబర్ ఎట్లా పోతుందో అర్థమవుతలేదు. ఓకే, నా నంబర్ తీసుకొని నన్ను ఇష్టం ఉన్నట్టు వేసుకుంటున్నాను. అలాకేంచి నేను కొన్ని కాల్ రికార్డింగ్స్ వినిపిస్తాను. అంటే నాకు నియర్లీ చెప్పాలనుకుంటే మాత్రం 30 to 40 కాల్స్ వచ్చినాయి. ప్రతి ఒక్కటి నేను పెట్టలేను. సో ఒక్కసారి ఈ కాల్ రికార్డింగ్ వినండి. హలో, ఎవరు? వినయ మాట్లాడేది. వినయ్ మాట్లాడుతాను, చెప్పండి. కాదండి, మీరు అసలు అది వినయ్ వ్లాగ్స్ లో ఎందుకు అట్లా ఉషాని తిడతా ఉంటారు ఊరికే? నా వైఫ్ కాబట్టి తిడతాను. నేను ఇక్కడ తిట్టినాను. మీ వైఫ్ అయినా కూడా మరి తిట్టడం కాదు. ఏంటి అసలు తనకి అసలు ఎట్లాంటి లైఫ్ ఉందో మీకు తెలుసా? అనవసరంగా మిమ్మల్ని పెళ్లి చేసుకొని తను ఎంత టార్చర్ అనుభవిస్తుంది. మేడం ప్లీజ్ ప్లీజ్ ఏంటి ప్లీజ్? నా వైఫ్ ఒక మాట చెప్పండి. నా వైఫ్ ఒకవేళ టార్చర్ అనుభవించి ఉంటుంటే ఇప్పటివరకు మమ్మల్ని విడిచిపెడుతుండే. ఇప్పటి వరకు తను చెప్పుకోలేకపోతుంది అంతే. ఏదో మీరు పెద్ద కొంచెం యూట్యూబర్ అని చెప్పి అది ఇది అని చెప్పేసి తను మిమ్మల్ని వదిలేసుకోలేక, చెప్పుకోలేక, బయటికి పోలేక. నేను తనతోటి చెప్పేది నేను ఫస్ట్ మీరు నా నంబర్ ఎట్లా దొరికిందో మీకు నాకు అర్థమైతలేదు. ఫస్ట్ థింగ్ ఏంటంటే మేము 15 years రిలేషన్ ఉన్నాము. మాకు తెలుసు కదా నా వైఫ్ ఎట్లుంటుంది, నాకు తెలుసు. మీకేం తెలుసు? మీకేం తెలుసు? తను వీడియోస్ చూసి మీరు మాట్లాడుతున్నాడు. ఏదో ఒక వీడియో అంటే పోనీ, ప్రతి వీడియోలో పాపం తను ఎంత టార్చర్ పడుతుంది అసలు. నిన్ను కాకుండా ఇంకా వేరే వాళ్ళని చేసుకుంటే తనకి ఎంత మంచి ఫ్యూచర్ ఉంది అసలు. ప్రతి దాంట్లో పాపం తన ఫేస్ లో చూస్తామండి. ప్రతి వీడియో చూస్తూనే ఉంటాం మేము. తన ఫేస్ లో ఎంత టార్చర్ కనబడితే తెలుసా. అయినా చెప్పుకోదు, ఎందుకంటే మీరే బయటి వాళ్ళ ప్రాబ్లమ్స్ అట్లా తీసుకుంటుర్రు. ఈయనకు చెప్తే ఎట్లా అని చెప్పేసి మీ పరువు కోసం తను ఏం చెప్పుకోలేకపోతుంది. అంటే ఇప్పుడు మీరు ఏమనుకుంటున్నారంటే నేను నా వైఫ్ ని టార్చర్ చేస్తాను అంతే కదా? పని చేయండి మేడం. ఇప్పుడు మీరు ఏమనుకుంటున్నారంటే నా వైఫ్ ని నేను టార్చర్ చేస్తున్నా అంతే కదా? అవును, మరి కనిపిస్తలేదా? కొత్తగా చెప్పాలా? మీ పర్సనల్ లో నేను మీ పర్సనల్ ఫ్యామిలీ మ్యాటర్ అది. నేను ఇన్వాల్వ్ అవ్వాల్సిన అవసరం లేదు. కానీ తన వీడియోస్ చూస్తుంటే నాకు అర్థం అవుతుంది. ఎందుకు కాల్ చేసిన అంటే తన వీడియోస్ లో అర్థం అవుతుంది పాపం తను ఎంత టార్చర్ పడుతుంది. ఏంటి బయట చెప్పుకోలేక, మీతో చెప్పుకోలేక ఆమె లైఫ్ స్పాయిల్ చేసుకుంది పాపం. అవును, మరే మంచి వాళ్ళకి ఎవరైనా సపోర్ట్ చేస్తారు. తన లైఫ్ ని తనే స్పాయిల్ చేసుకుంటుంది. మీ వైఫ్ నువ్వేం చేస్తావు? వేరే వాళ్ళతో ఉంటావా? అరే రైట్స్ లేవంటే యాజ్ ఏ సబ్స్క్రైబర్ ని నేను ఖచ్చితంగా అడుగుతాను, మిమ్మల్ని క్వశ్చన్ చేస్తా. నా వైఫ్ కి ప్రాబ్లం లేదు. ఒకవేళ నా వైఫ్ మీ వైఫ్ కి ప్రాబ్లం లేదు అని మీరు అనుకుంటారు. 100% ప్రాబ్లం ఉంది. కాకపోతే తను చెప్పలేకపోతుంది అంతే. మీకు అసలే చెప్పదు. తన ఫ్యామిలీకి చెప్తే వాళ్ళు ఏదో సఫర్ అవుతారు అని చెప్పేసి తను ఫ్యామిలీకి చెప్పలేక, మీకు చెప్పలేక పాపం తను ఎంత బాధ అనుభవిస్తుందో అర్థం అవుతుంది తన ఫేస్ లోనే. నాకు కాల్ చేసే బదులు నేను ఒక పని చేస్తాను మేడం. చెప్పండి. చేసే బదులు నా వైఫ్ నంబర్ ఇస్తాను. నా వైఫ్ కాల్ చేసి అడగండి. తను ఏం చెప్పలేదు పాపం. తను ఏం చెప్పలేదు, నాకు తెలుసు ఆల్రెడీ. తను అసలు ఏం చెప్పుకోలేదు పాపం. తనకు ఫోన్ చేసి బాగానే ఉన్నానండి, అవునా, ఓకే అండి, నా కోసం కేర్ తీసుకున్నందుకు, ఈ టైంలో కాల్ చేసినందుకు థ్యాంక్స్ అండి అంతే చెప్తే తప్ప నేను బాగున్నా అని చెప్తే తప్ప మీ గురించి ఒక్కటి కూడా చెప్పదు అసలు.
కానీ నాకు తెలుసు. మ్యామ్ ప్లీజ్ మీకు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలని నాకు అవసరం కూడా లేరు. ఒక మాట ఎందుకు ఇయ్యరు? ఎందుకు ఇయ్యరు? నా వైఫ్ తో నేను మాట్లాడుకుంటా ప్లీజ్. ఏం మాట్లాడతారు? ప్లీజ్ నా ఒక పని చేయండి, మీరే నన్ను పెళ్లి చేసుకోండి. నేనెందుకు చేసుకుంటా మిమ్మల్ని? అంటే ఎవరు అడిగితే వాళ్ళని పెళ్లి చేసుకోమని చెప్తారా? ఏమన్నా ఉందా సిగ్గు కొంచెం అన్నా అసలు? అంటే క్వశ్చన్ చేసిన వాళ్ళందరూ మిమ్మల్ని పెళ్లి చేసుకుంటారా? మ్యామ్ ప్లీజ్ ఐ డోంట్ వాంట్ గివ్ ఎక్స్ప్లెనేషన్. ఐఎమ్ సో సారీ. అవును ఇవ్వాలి ఎక్స్ప్లెనేషన్, మాకు సబ్స్క్రైబర్స్ కాబట్టి ఖచ్చితంగా ఇవ్వాలి. మీరు చెప్తున్నా మీ హస్బెండ్ ని పెళ్లి చేసుకుని మీ హస్బెండ్ ని మంచిగా సుఖపెట్టండి. అవును మేము బాగానే ఉన్నాం. హలో మేము బాగున్నాం కాబట్టే మీకు కాల్ చేసినాం, అర్థమవుతుందా? మేము బాగానే ఉన్నాం. నేను మా హస్బెండ్ తో ఎట్లా ఉన్నాను ఏందనేది అన్ని తెలుసు. మేము బాగున్నాం కాబట్టి మిమ్మల్ని క్వశ్చన్ చేస్తున్నాం. ప్లీజ్ నా వైఫ్ తెలుసు, నాకు తెలుసు. ప్లీజ్ మ్యామ్ ఐ డోంట్ వాంట్ గివ్ ఎక్స్ప్లెనేషన్. ఓకే ప్లీజ్. ఇప్పటికే చాలా కాల్స్ చూస్తాను, ఇప్పుడు నా వల్ల కాదు. ప్లీజ్ ఐఎమ్ సారీ. ఓకేనా, బాయ్. హలో ఎవరు? వినయ్ కుయ్ గారా మాట్లాడేది? అవునండి చెప్పండి. భయ్య నా పేరు పరమేష్. చెప్పండి బ్రో. నేను ఎలక్ట్రానిక్ షాప్ లో పని చేస్తా అంటాను. మీ వీడియోలు చూస్తుంటాను బ్రో, నేను మంచి ఫ్యాన్ మీకు వీడియోస్ కి. థ్యాంక్ యూ బ్రో, థ్యాంక్ యూ సో మచ్. యా కానీ ఇది మీరు పబ్లిక్ న్యాయం చేయడం కానీ పబ్లిక్ మీద వేసి కానీ మంచిగా ఉంటుంది బ్రదర్, నాకైతే బాగా నచ్చుతుంది. కానీ ఇట్లా మీ కుటుంబం మీదనే వేసి వాళ్ళని బాధ పెట్టడం నాకు నచ్చట్లే బ్రదర్. ఏమైంది బ్రో? ఏమైంది ఇప్పుడు? ఏమైందంటే ఇప్పుడు పబ్లిక్ కి న్యాయం చేయండి, అన్యాయం చేయండి, ఏదో ఒక గంట సేపు వాళ్ళు బాధపడతారు, ఆ రోజుల్లో బాధపడతారు. కానీ ఇప్పుడు మీ కుటుంబం మీద మోసం చేస్తే వాళ్ళు మీ అమ్మ నేను కని పెట్టింది ఇన్నాళ్ళు నేను కని సాకింది, గామె మీద నువ్వు ప్రాంకులు చేసుకుంటా ఏమన్నా లాభం ఉందా బ్రో? నువ్వు పుట్టి కూడా బ్రో ప్లీజ్ నా ఫ్యామిలీ పైన నేను ప్రాంక్ చేసుకుంటా, మీకేమైతుంది? ఏమైతే అంటే యాజ్ ఏ వ్యూవర్ గా నేను మీ వీడియోలు చూస్తుంటాను. మీకు కింద కామెంట్ కూడా పెట్టిన చాలా సార్లు బ్రదర్ మీ వీడియోస్ బాగున్నాయి, ఇలా కంటిన్యూ చేయండి, చాలా మందికి హెల్ప్ చేస్తున్నారు, అదే ఇదని పెడతా అంట. కాబట్టి నాకు అడిగే రైట్స్ ఉన్నాయి బ్రదర్, నేను అడుగుతాను, చెప్పే రైట్స్ ఉన్నాయి బ్రో, ఇలాంటి వీడియో చేయండి అని. నా మమ్మీకే ప్రాబ్లం లేదు, నా వైఫ్ కే ప్రాబ్లం లేదు, మీరు చెప్పనీకి ఎవరన్నా నాకు అర్థమైతుంది. ఇప్పుడు మీరు తప్పు అని చెప్పి మీ వీడియోలో పెడతాను, ఎప్పుడు నేను కూడా ఇది తప్పు బ్రదర్ ఇట్లా మీ అమ్మ మీద చేయకూడదు అని చెప్పడంలో నా తప్పే ఉన్నది బ్రదర్. మీరు ఒకసారి ఆలోచించండి. నేను కంటెంట్ గురించి చేస్తున్నాను, నాకు అర్థమైతే కాదన్నాను, మళ్ళీ కంటెంట్ అంటావేంది? ఇది తప్పు కాదా బాధ పెట్టుడు? కాదు విను, ఎవరన్నా విను కన్న అమ్మ మీద కట్టుకున్న భార్య మీద ప్రాంకులు చేస్తారా? నాకు అర్థం కాదు. అక్కడ చిన్న పిల్లోని మీద నువ్వు ప్రాంకులు చేస్తావు, నీకు పుట్టే పిల్లోని మీద కూడా ఇది కరెక్ట్? ఎంతో కరెక్ట్ చెప్పు, ఇది కరెక్టా? కరెక్టేనా? నీ ఇష్టం ఏంటి? నువ్వు ఇది కరెక్ట్ అయితే నువ్వు కెమెరా ఆఫ్ చేసుకుని నీ ఇంట్లోనే చేసుకో. నువ్వు కెమెరా పెట్టి నీ భార్య మీద నీకు పుట్టే పిల్లోని మీద అమ్మ మీద వేసి ఇది ఎంతో కరెక్ట్ చూసేటోళ్ళకి మాకు చెప్పు. ఎంతలాగా బాధ పెడుతుందా? విను నేను వీడియోలు చూస్తా అంటే ఎంతలాగా బాధపడతాను తెలుసు, మీ అమ్మ బాధపడుతుంది, నీ భార్య బాధపడుతుంది, లాస్ట్ గా ప్రాంక్ అంటావు. వాళ్ళు ఎంత బాధపడాలి? చూసేటోళ్ళు మాకే బాధ ఎత్తారు. నీకు లైవ్ లో ఉన్నట్టు వాళ్ళు అన్ఎక్స్పెక్టెడ్ నువ్వు ప్రాంకులు చేస్తే వాళ్ళ మీద వాళ్ళు ఎంత బాధపడాలి? నేను కన్నా నీ తల్లి ఎంత బాధపడాలి? అన్న నా తల్లికి ప్రాబ్లం లేదు, నా వైఫ్ కి ప్రాబ్లం లేదు. మళ్ళా కదే మాట ముచ్చట మాట్లాడతావేందయ్యా? నాకు ప్రాబ్లం. విను నాటోళ్ళు నీకు 1,00,000 సబ్స్క్రైబర్లు, దాన్ని మించి 1,00,000లో 10,000 20,000 మంది బాధపడేటోళ్ళు ఉన్నారు. నీకు తెలుసా ఆ విషయం? చెప్పు. నేనంటే ఎవరినో అన్న చెప్పేది నువ్వు చేసే కంటెంట్ గురించే. కరెక్టా బ్రదర్? నువ్వు కంటెంట్ గురించి జై. ఇది ఏంది? ఇది కంటెంటా? అమ్మ మీద చేసుడు, పిల్ల మీద చేసుడు, పిల్లల మీద చేసుడు, ఇది కంటెంటా మీకు? జనాలకు నచ్చుతుంది కాబట్టి నేను చేస్తాను. విను బ్రదర్, విను నేనేమంటానా అంటే వాళ్ళు మీ ఇంట్లో పోయి మీ బాధ చెప్పుకోలేక కొగిలిపోవచ్చు. అదే బయట లేనివి పోయి కేసులు పెడతారు అట్లే. ఇప్పుడు నా మీద కేసులు పెడతారు, ఎవరో పెడతారయ్యా కేసులు, కంపల్సరీ పెడతారు. ఇప్పుడు నేను కేసు పెట్టమంటావా చెప్పు? మళ్ళా కేసు పెట్టినా కూడా నడవాలన్నా, ఎందుకంటే నా పిల్లం ఆపోజిట్ అయితే నేను కేసు పెట్టు. నువ్వు అదే చెప్తానా? నేను అదే చెప్తానా. మీ పిల్లమ్మ మెత్క అమాయకురాలయ్యి మీ అమ్మ నేను కన్నా పాపానికి తను ఓడ్చుకొని భరించుతాంది. ఇంకొకటి ఈ పాటికి నీ ఎప్పుడున్నా నీ ఛానల్ గవి పెట్టేసి కేసులు పెట్టి నేను జైల్లో పెట్టేటోళ్ళు అప్పుడు తెలిసేదయ్యా నీకు. ఇది ఎంతవరకు కరెక్ట్ చెప్పు? అన్న ఒక మాట నేను ఫస్టింగ్ నువ్వు కూల్గా నువ్వు ఫ్రస్ట్రేట్ అయ్యి మాట్లాడకు. ఫస్టింగ్ నేను ఏం చేసిన కంటెంట్ గురించి చేస్తా. నా వైఫ్ కి తెలుసు, నా తల్లికి తెలుసు నేను కంటెంట్ గురించి చేస్తున్నా అని చెప్పేసి. ప్రాంక్ చేసినా సరే, నేను ప్రాంక్ చేసిన మమ్మీ పెట్టుమంటావు యూట్యూబ్ లో అంటే పెడతా నేను. నువ్వు వచ్చేసి నువ్వు పర్సన్ గా ఫీల్ అయ్యి నీ మమ్మీ పైన చేస్తాను, నీ పిల్లం పైన చేస్తాను, నువ్వు ఎందుకు ఫీల్ అవుతున్నావు? కాదు బ్రదర్, నేను ఎందుకు ఫీల్ అవుతానా నువ్వు అంటున్నావు కదా. సరే పబ్లిక్ లో నువ్వు వెళ్ళేప్పుడు ఒక ఆడమే ఒక మొగోడు కొడతాడ, నువ్వు బాధపడతావా? కంపల్సరీ వెళ్ళి ఇడిపిస్తావు, ఏదో బాధపడతావు కదా.
బాధపడతాను విను, నువ్వు ఒక సమాజ సేవకునివి, సమాజానికి సేవలు చేసి నువ్వు వీడియోలు పెడతావు న్యాయాలు చేసి, అలాంటివి నువ్వు నీ ఇంట్లో వాళ్ళని బాధ పెట్టుడు ఇది కరెక్ట్ కాదు బ్రదర్. మీరు ఇట్లా చెప్తే నేను ఏం చేయాలని ఒక మాట ఇప్పుడు సరే, ఇప్పుడు చెప్పి చేయి వాళ్ళకి, ఇది అమ్మా అని చెప్పి చేయి, నేను వాట్సాప్ చేస్తాను. ఎందుకంటే చెప్పి వాళ్ళ తల్లిదండ్రులకి చెప్పి చేస్తున్నాను. చెప్పి చేయలేమన్నా, ప్రాంక్ అనేది చెప్పి చేయలేము, కానీ వీడియో మొత్తం అయినాక చెప్తాం కదా ఇట్లా జరుగుతుందని చెప్పేసి. మీరు ఇట్లా టార్చర్, మీరు మీరే కాల్ కన్నా 10 మంది 20 మంది ఇట్లా కాల్ చేసి నాకు చెప్తే నేను ఏం చేయాలి చెప్పండి. సరే బ్రదర్, ఇప్పుడు నువ్వు చేస్తావు చెప్పకుండా, వాళ్ళ మధ్యలో నువ్వు మాట్లాడే మాటలకి ఏమన్నా జరిగితే ఎవరు రెస్పాన్సిబిలిటీ? నువ్వు అప్పుడు ఓటుకునే నీ ఫ్యామిలీనే, అది గుర్తుపెట్టుకో బ్రదర్. నా ఫ్యామిలీ అయితే నేను ఓటుకోలేను కదా, అప్పుడు ఓటుకుని ఎవరి ఫ్యామిలీ? నువ్వు నీ ఫ్యామిలీనే కదా. అదొకసారి ఆలోచించు. మీ ఇంట్లో ఊకే మీరు ప్రతిదానికి ఏదో ప్రాబ్లం ఉందని చెప్పేసి వీడియో ఆపమంటే నేను ఆపలేను, నేను పదాపడి చేస్తాను. నా ఫ్యామిలీ కాబట్టి, నా పిల్లలు కాబట్టి, నా వైఫ్ అలా మీకు సంబంధం లేదు. అయ్యా నాకు సంబంధం లేదంటావేంది? నువ్వు ఇట్లనే కంటిన్యూ చేస్తా అంటే బర్ర నీ ఛానల్ స్ట్రైక్ లేపిస్తా, కేసులు పెడతా. అది పెట్టియనా స్ట్రైక్ లేపి కేసులు చెప్పి నేను 10 ఛానల్ పెడతా. నువ్వు 10 కాదు, నువ్వు 20 ఛానల్లో నువ్వు మంచి వీడియోలు చేయి, 10 మందికి షేర్ చేస్తా. నువ్వు గిట్లాంటివి చేసుకుంటూ నువ్వు ఇంట్లో వాళ్ళని బాధ పెడతాను ఎప్పుడే కంపల్సరీ బరాబర్ చేపిస్తా. నాకు చేతనే కాడికి ఏదని చేపిస్తా అయ్యా నీ వీడియోలు అయిపోయే వరకు. చేసుకోవాలా? డన్నా? నీ అడ్రస్ చెప్పు ఫస్ట్, ఏడుంటావు చెప్పు, గది చెప్పు ముందు, గా ముచ్చట. హలో. సో గైస్, మీరు విన్నారు కదా కాల్ రికార్డింగ్. అంటే నన్ను ఏ విధంగా అంటున్నాడో, అంటే నేను రియల్గా మా వైఫ్ని ఇంకా మా మమ్మీని అంత ఇబ్బంది పెడుతున్నాను. ఒకసారి చెప్పండి, అంత ఇబ్బంది పెడుతున్నాను. డైలీ వ్లాగింగ్ పెడుతున్నాను. అంటే డైలీలో పొద్దున్న నుంచి నైట్ వరకు ఏం జరుగుతున్నా వ్లాగింగ్ పెడుతున్నాను నేను. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే, నేనే కాదు ఎవరైనా సరే వైఫ్ అండ్ హస్బెండ్ ముంగడ చిన్న గొడవలు జరుగుతూనే ఉంటాయి. దానికి అంత జడ్జిమెంటల్ చేస్తున్నారు మీరైతే. మీరు ఇన్ ద సెన్స్ కొంతమంది ఎంత ఎక్స్ప్లెయిన్ చేయాలనుకున్నా కూడా అయితే లేరు. నేను నా వైఫ్ని 2011 నుంచి లవ్ చేస్తున్నాను, ఇప్పుడు 2024. అర్థమైందా? సో నియర్లీ మా ఇద్దరు రిలేషన్ వచ్చేసి ఆల్మోస్ట్ లైక్ 13 to 14 years. నా వైఫ్కి తెలిసిన ఎట్లా అంటున్నావు, మా మమ్మీకి తెలిసిన ఎట్లా అంటున్నావు. ఒకవేళ అంతా టార్చర్ పెట్టుంటే చెప్పాను నీకు ఫస్టే, ఉషా తీసుకోరు అసలు, చెప్పేస్తుంది నా వల్ల అయితే వినయ్ అని చెప్పేసి. ఇప్పటికే పెద్ద గొడవలు అవుతాయి. అంటే మేము ఏదో ఫన్గా చేసుకుంటాం. నేను ఫన్గా చేసుకుంటాం. ఉషా ఏంటంటే కెమెరా పెట్టదు, నేనేమో కెమెరా పెడతాను, అంతే డిఫరెన్స్. సో మీకు అనిపిస్తే మాత్రం నేను టార్చర్ పెడతా అంటే కింద కామెంట్ చేయండి ప్లీజ్. నాకు కొన్ని కాల్స్ వస్తున్నాయి. ఉషా నువ్వు టార్చర్ పెడుతున్నావు, ఉషా నువ్వు మంచిగా చూసుకుంటలేవు, ఉషా నీకు చెప్పలేక అవుతుంది, ఉషా చాలా టార్చర్ అనుభవిస్తున్నా అని చెప్పేసి చాలా కాల్స్ వస్తున్నాయి. వీడియోస్ చూసి చాలామంది నెగిటివ్ కామెంట్స్ పెడుతున్నాడు. ఇట్స్ ఓకే, కానీ కాల్స్ కూడా కాల్ చేసి నీకు చాలా నేను కష్టం పెడుతున్నా అంట. నీకేమైనా కష్టం పెట్టినానా? నిజంగా చెప్పు, కష్టం పెట్టినానా? మన ఎందుకు అందరు నాకు కాల్ చేసి ఇట్లా ఇరిటేట్ చేస్తున్నారు? నేను అనుడు గారు, నేను టార్చర్ పెడుతున్నా అని చెప్పేసి అంటున్నారు. నీకు ఏమైనా టార్చర్ పెడుతున్నానా? సీరియస్లీ నీకు టార్చర్ పెడుతున్నా అంటే చెప్పేసి జనాలకి అంటే వాళ్ళు అనుకుంటున్నారు, ఇప్పుడు కూడా ఏమనుకుంటున్నారు అంటే నేను కెమెరా పెట్టినా కాబట్టి వాళ్ళు నువ్వు అట్లా చెప్తున్నావు అని చెప్పేసి అనుకుంటారు. నేను ఏం చేసినా కంటెంట్ గురించి చేస్తాను, నీకు తెలియదా? తెలుసు. ఇప్పుడు నేను ఏమన్నా నువ్వేమన్నావు అందరు ఇట్లా అంటే వరకే నాకు అట్లా అనిపిస్తుంది, మంచి అనిపిస్తుంది నాకు. ఏం లేదు. నువ్వు నన్ను ఎందుకు టార్చర్ చేస్తావు? నీకేమొస్తా నన్ను టార్చర్ చేస్తే? ఏమో నీకు నువ్వు ఏదో ఇబ్బంది పడుకుంటా మా ఇంట్లో ఉంటున్నట్టు అనిపిస్తుంది నాకు. కొంచెం దానికైతే ఇంత పెద్ద భూతద్దంలో చూపించి చెప్తావు అయితే. పీపుల్ ఆర్ సేయింగ్ దట్ రబ్బే. నోబడీ విల్ సే దట్. ఏయ్ పడతావు. లైక్ దేర్ ఆర్ మెనీ వీడియోస్ విచ్ అలా చూపెట్టినానంట. ఏమో మొన్న వచ్చేసి తాగుచ్చి కొట్టినానంట. మళ్ళీ మాట వినకుంటే 50 లక్షలది లోన్ తీసుకున్నట్టు. 50 లక్షల లోన్ ఇందుకోసం నువ్వు నా మాట వినలే. ప్రతి వీడియోలో నువ్వు నిన్ను టార్చర్ చేస్తున్నట్టు అనిపిస్తుంట వాళ్ళకి. నన్ను టార్చర్ చేస్తే అసలు నేను ఇక్కడ ఉంటానా, నీతో మాట్లాడతానా?
ఒకటి అడుగుతున్నా ఉషా, ప్లీజ్ టెల్ మీ, ఐఎమ్ టార్చరింగ్ యూ. No, నీతో వీడియోలు కూడా బంద్ చేయమంటే బంద్ చేస్తా. నేను అన్నా నన్ను టార్చర్ చేస్తున్నావు అని చెప్పేసి. సో పీపుల్ ఆర్ సేయింగ్ దట్ ఐఎమ్ నాట్ సేయింగ్ ఎనీథింగ్. నువ్వు అవి నేను నన్ను ఎందుకు టార్చర్ చేస్తావు? నేను చెప్పినా నన్ను టార్చర్ చేస్తున్నావు అని చెప్పేసి. నేనైతే టార్చర్ చేస్తలేదు. చేస్తలేవు వినయ్. ఏమోని మళ్ళీ ప్లీజ్ నీకు అనిపిస్తుంది చెప్పు. మమ్మీ ఏందయ్యా? ఏందయ్య గారు, కింద చాలా మంది కామెంట్స్ పెడుతున్నారు అండ్ నాకు చాలా కాల్స్ వస్తున్నాయి. ఇప్పటికి 30-40 కాల్స్ వచ్చినాయి కానీ నేను గమ్మున కూర్చున్నా మమ్మీ. ఏంది ఏం కాల్స్? నిన్ను ఉషాని నేను టార్చర్ చేస్తున్నంట. ఏమోనయ్యా, నాకు ఇవన్నీ నాకు తెలియదు. పెట్టిన అడుకోపం. పెట్టిన అడుగును కాదు మమ్మీ, నేను అడుగుదాం అనుకుంటున్నా. ఉషాని అడిగిస్తా, నిన్ను అడుగుదాం అనుకుంటున్నాను. నీ పర్మిషన్ లేకుండా నేను వీడియో చేస్తున్నాను. నాకు టార్చర్ పెట్టానికి నువ్వేమనిరా? ఊషా కంటే ఏమో నువ్వు మొగను ఏమో పెట్టుకుంటావు. నాకెందుకు మమ్మీ మీరు అట్లా అనుకుని మమ్మీ, జనాలు సీరియస్ తీసుకుంటున్నాడు. మీరు అవి నాన్న ఆగు, ఫస్ట్ నీ ఇది చూపించుకో. చెప్పు మమ్మీ, సతాయించకు. నేను అడిగిన దానికి ఆన్సర్ చెప్పు. అవి దేనికి టార్చరు? ఏమో నేను టార్చర్ పెడుతున్నానంట వీడియోస్ గురించి. ప్రతి దానికి నేను ఫోర్స్ చేస్తున్నానంట. కొడుకుగా ఉట్టడం నేను తప్పు పని చేసినానంట. ఏమో మళ్ళీ వాళ్ళు చూస్తున్నారేమో, నిజంగానే ఉండొచ్చు. ఫోన్ మమ్మీ సీరియస్గా అంటున్నా మమ్మీ, నిజంగా గారు నీకు నచ్చకుండా చెప్పేసి మమ్మీ నేను నీతో వీడియోస్ చేయాలి. మజాక్ సీరియస్గా అంటున్నాను నేను. నాకు కాల్స్ వచ్చినాయి మమ్మీ, ఇంపివ్వండి. నువ్వు ఇప్పుడు ఇది కూడా మజాక్ తీసుకున్నా అంటే నేను ఏం చేయలేను ఇప్పుడు. ఎవరో అన్నారని నాకు చెప్తే కాదు బేట, ఫోన్ పక్క జరుగు. మమ్మీ చెప్పు మమ్మీ, నేను టార్చర్ పెడుతున్నాను. లేరు ఒక మాట ఇప్పుడు నువ్వు ఇట్లా తిరిగిపించుకుంటే ఒక మాట లేరు అని చెప్పేసి అంటే అయిపోతుంది కదా మమ్మీ. లేదు టార్చర్ ఏదో నేను ఫోర్స్ చేసి నేను చేపిస్తున్నట్టు అనిపిస్తుంది నాకైతే. గింత కాయ పెడతాను, అది అర్థం చేసుకుంటుంది. మమ్మీ మమ్మీ నేను సీరియస్గా మాట్లాడుతున్నాను మమ్మీ. మరి నేను కూడా సీరియస్గా చెప్తున్నా. ఎవరైనా అన్నారా టార్చర్ పెడుతున్నా? కాల్స్ నేను నింపిస్తాను మమ్మీ. అవి ఏంది వినయ్? చెప్పు చెప్పు వినయ్, ఏంది నీ బాధ? మమ్మీ నేను ఫోర్స్ చేస్తలే మమ్మీ, నేను అడుగుతున్నా. నీకు చెప్తున్నా కదా, నీకు నేను టార్చర్ నేను పెట్టినట్టు అనిపిస్తే, నీకు నేను ఇబ్బంది పెట్టినట్టు అనిపిస్తే, నీకు కొడుకుగా ఉట్టడం నేను శాపం అనిపిస్తే మాత్రం చెప్పేసి నేను ఇక అన్న ఆపిస్తాను మమ్మీ. సీరియస్గా చెప్తున్నాను. ఎవరు నేను చెప్పిర్రు నీకు? కాల్ రికార్డింగ్ నేను వినిపిస్తాను మమ్మీ. ఆ కాల్ రికార్డింగ్ ఎవరన్నారు వాళ్ళని అడుగు. ఎవరన్నా తల్లి కొడుకు టార్చర్ పెడుతుందా? పెట్టదు కదా. ఏ గాయస్ నా కొడుకు ఏం టార్చర్ పెడతలేదు. ఇంకేం చెప్పాలి? ఇంకేం చెప్పుడు కాదు మమ్మీ. నువ్వు ఎట్లుందంటే నేను సీరియస్గా ఇస్తున్నట్టు అనిపిస్తుంది నాకైతే. ఏదో వీడియోస్ గురించి మేము నేను ఇబ్బంది పెడుతున్నానేమో కానీ ఏదో ఈమెకి పెట్టలేదంటే కూడా దాన్ని ఇంకా గుంజుతావు. పెట్టిన ఏం కావాలి? నువ్వు ఏం కోరుకుంటున్నావు? ఏం కొడుకుంటలేదు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నావు? మమ్మీ. వాళ్ళు కింద కామెంట్ పెట్టినప్పుడు మీరు రియాక్ట్ కాదు. ఏమేం చేయాలిరా? ఎవరు పెట్టిర్రు? ఏం చేసిర్రు? నాకేం తెలుసు అది ఎవరు పెడతారో. కాల్ రికార్డింగ్ వినిపించిన కదా ఇప్పటిదాకా. ప్రతి ఒక్క కామెంట్ చదువుకుంటే అరే కామెంట్లు నేను బంద్ చేసేయి. ఆ కామెంట్లు ఉంటే బతకలేరు, అర్థమైందా? ఇదే కాదు ఇంకా ఇద్దరు అట్లా కామెంట్లు నేను చదివి కూడా తిట్టిన వాళ్ళు ఉన్నారు తెలుసా. నేను ఏదో వీడియోస్ గురించి మిమ్మల్ని ఇబ్బంది పెడతా కానీ దానికంటే ఎక్కువ ఇబ్బంది పెట్టాము. బంద్ చేసే పెట్ట. ఎవరిది మనకి తినబడదు, మనదేదో మనం బతుకుతాం. వాళ్ళ గురించి వీళ్ళ గురించి కాదు మనం బతికేది. ఏమో మీకు ఇబ్బంది అయితే మాత్రం నాకు చెప్పేసాను మమ్మీ. ఇంకోసారి నేను వీడియోస్ తీసుకోను, ఏదో ఒకటి నేను కొట్టుకుంటాను. ఏదో వీడియోస్ గురించి మిమ్మల్ని ఇబ్బంది పెట్టవచ్చు కానీ అమ్మ పైన ఊకే ప్రాంకులు చేస్తావు. అమ్మకి హార్ట్ అటాక్ వస్తే ఎట్లా, నువ్వు చెడబుట్టినావు, నీ కొడుకు ఆమె కొడుకుగా చెడబుట్టినావు అని చెప్పేసి చాలామంది ఫోన్ చేసి అంటున్నాను మమ్మీ. నేను రికార్డింగ్ నీకు పంపిస్తా, ఆగు. రికార్డింగ్ ఈ ఫోన్లోనే ఉంది. ఇప్పుడు నేను రికార్డింగ్ చేస్తున్నాను కాబట్టి నేను అడుగుతాను. బంద్ చేయబెట్టా కామెంట్లు బంద్. ఇష్టమే నేను చెప్తున్నా, మీకైతే చెప్పేస్తున్నాను.